మామూలుగా మీరు చూడలేదు, గుడ్లు మరి బయట పెట్టి చూసారు. అప్పటి నుంచి మీ టీంలో ఒక ఆవిడ గై 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 అని అరుస్తుంది కదా, ఆవిడ రమ్మను, ఆవిడతో నేను డాన్స్ చేసి చూపిస్తాను. అంటే మీ టీంలో ఎవరు లేరా మీతో డాన్స్ చేయడానికి? మీ టీంలో వాళ్ళతో వేస్తేనే నా డాన్స్ ఎలివేట్ అయ్యేది. సరే, సో మొత్తానికి మీరు నా టీంలో ఉన్న ఒక కంటెస్టెంట్ తో పర్ఫార్మ్ చేస్తారు, అది కూడా మహేశ్వరితో. ఎస్, మరి పర్ఫార్మెన్స్ కి మేము కూడా రెడీగా ఉన్నాము. సో లెట్స్ వెల్కమ్ మహేశ్వరి ఆరాధే. మాటలన్నీ చాలించి కాస్త ఫైటింగ్ సరి చేసుకో, వెంటపడి వేధించకింక నీ దారి నువ్వు చూసుకో. మొగలి పూల పొదలో వయసొచ్చి ఉన్నదాన్ని నేను చూపి మంచు కొండను కరిగించలేవమ్మడు, అందమంతా ఆరబోసిన లొంగడు హనుమంతుడు. నీడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చ, వంపులతో వజ్రాన్ని కొయ్యలేవమ్మా, నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా. పస్తైన ఉంటుంది గాని గడ్డి మేయదు ఏ సింహము, ప్రాణాలు ఇస్తాడు గాని తప్పు చేయడు నరసింహము. అరే పట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, మీ ఆడజాతికే అవమానమే తెచ్చి తప్పు చేయొద్దు. ఆది గారు లేనిపోని పొగరు ఎందుకు చూపిస్తున్నారు? బేసిక్ గా అయితే ఆ లిరిక్స్ కి నాకు సంబంధమే లేదు. నేను అమ్మాయి దగ్గరకు వస్తుంటే పట్టుకోవద్దు అస్సలు ఎందుకంటాను, నేను హ్యాపీగా పట్టుకోవచ్చు అనే అంటాను. నువ్వు పట్టుకోకపోతే నేను పట్టుకుంటాను, మీరు వెళ్ళిపోతారు. రాజశేఖర్ గారికి కూడా నచ్చదు పాట కాబట్టి. బౌండింగ్ పర్ఫార్మెన్స్, అసలు బౌండ్ స్క్రిప్ట్ పర్ఫార్మెన్స్ అబ్బాయిది. టూ గుడ్, టూ గుడ్, టూ గుడ్. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆది గారు ఎంత ఎదిగిపోయారండి. ఆయన ఒక అమ్మాయి వెంట పడ్డం దగ్గర నుంచి ఇప్పుడు ఒక అమ్మాయి ఆయన వెంట పడ్డం వరకు
చాలా ఎదిగిపోయారు అది గారు. కానీ ఒకే ఒక్క ఆశ్వాసం ఏంటంటే ఒక చిన్న ప్రశాంతత ఏంటంటే ఆయనకి ఇందులో మూమెంట్స్ లేదు. అదొక్కటి చిన్న అబ్బా అని అనిపించింది. కానీ నిజంగా స్టైల్ తో అదరగొట్టారండి. రాజశేఖర్ గారిని లేదు అలా లేదు, మళ్ళీ ఆయన ఎందుకులేండి మధ్యలో. అలా చెయ్యాలని మీరు అనుకుని ఏదో ఒకటి చేశారు. ఎప్పటిలాగే మీ స్టైల్లోనే ఉంది, కానీ స్టైల్ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి. అండ్ పర్ఫార్మర్ గా ఈ రోజు సాంగ్ మొత్తం మీద కూడా హైలైట్ అయిపోయారు మీరు. Thank you so సూపర్ సూపర్, చాలా చాలా బాగా చేశారు ఆది గారు. అండ్ మహేశ్వరి చెప్పక్కర్లేదు, అసలు నువ్వే డాన్స్ చేసినా సరే, అదే ఫోక్ వెస్టర్న్ వాట్ సో ఎవర్ ఇట్ ఇస్, యూ పుట్ యువర్ 100%. And can we have the dancers? డాన్సర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ రండి. ఎంతకాలం ఒంటరిగుంటావు జంటగా నన్నుంచుకో. ప్లీజ్ వెల్కమ్ అభి మాస్టర్. మాటలన్నీ చాలించి కాస్త ఫైటింగ్ సరి చేసుకో. వెంటపడి వేధించ వాడెవడో ఇక్కడ దండం పెట్టడానికి వచ్చి నా పంచలాగాడు. ఎవడు రాడు? మ్యామ్ అభి మాస్టర్. మీకు ఆది గారంటే ఎంత ప్రేమ ఉందని Yes. ఇందులో తెలిసిందండి. ఆయన ఇమేజ్ ని చేంజ్ చేద్దామనే ఒక్క సాంగ్ లో. వీడు నా తమ్ముడు. మొన్నటి వరకు నరేష్ కదా. నరేష్ గాడు నా చిన్న తమ్ముడు. నా తమ్ముడు మాత్రమే నాతో డాన్స్ చేయించగలడు. అభి, వాట్ ఐ వుడ్ సే ఇస్, ఒకరికి ఏం వచ్చు అనే దాన్ని బట్టి మనం చేయడం కాదు, ఒకరికి ఏం రాదు దాని గురించి ప్రయత్నించకుండా ఆయన్ని కూడా ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో చూపించారు. చూడండి, అక్కడ నిలబడిపోయారు మీరు. థ్యాంక్ యూ మేడం. నాకు నిజంగా నచ్చింది. తమ్ముడు నీకు మాటలొచ్చా? ఆ డీ స్టేజ్ మీద సైలెంట్ కూర్చుంటాడు. వీడికి మాటలొచ్చాను నాకు ఇప్పుడు. తమ్ముడు అన్న డాన్స్ కూడా వచ్చాను నాకు. ఎప్పుడు కూడా దాచేయకూడదు, కాస్త బయట పెడితే వాళ్ళు కూడా ఏంటో తెలుస్తుంది. నేను ఒకరిని తొక్కే టైపు కాదు. నా తమ్ముడు ఎంత ఎదిగితే అంత మంచిది నాకు. అభి, నిజంగా చెప్తున్నాను, ఆది గారు చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు డాన్స్ చేసినా ఊరికే మేమందరం జోక్స్ వేసుకుంటాము, నవ్వుకుంటాము, అన్ని చేస్తామన్నమాట. ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఆది గారు స్టైల్ గానీ ఆయన ఆ పర్ఫార్మ్ చేసిన విధానం గానీ అద్దరిపోయింది. అభి సూపర్, చాలా Thank you, చాలా madam. మంచి సాంగ్ సెలెక్షన్. అండ్ మహేశ్వరికి కూడా ఫోక్ ఎంత బాగా అమ్మాయి చేసిందంటే ఈ రోజు ద క్రెడిట్ గోస్ టు యూ. సూపర్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు ఫర్ ద వండర్ఫుల్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, అసలు ఈ చలికాలంలో ఇంత మంచి హాట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అలాగే ఇంత మంచి అవకాశం నా తమ్ముడికి ఇచ్చినందుకు డైరెక్టర్ కి నా తమ్ముడెళ్ళి ఒక ముద్దు పెట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మహేశ్వరి, యు ఆర్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే రామా, Double okay.